హాయ్ హలో వెల్కమ్ టు అవర్ విలేజ్ సర్వే యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చి దాదాపు 1 ఇయర్ పైన అయిందండి. కొన్ని వర్క్స్ ఎక్కువ ఉండడం, మనకు రీసెర్చ్ వర్క్స్ ఉండడం వల్ల మనము వీడియోస్ అనేవి చేయలేకపోయాము. ముఖ్యంగా మనం ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకు ఏదైతే ఈ సర్వే నెంబర్స్ లాస్ట్ టైం మనకు ఏపీ శాఖ వాళ్ళు కానీ బునక్స వాళ్ళు కానీ మనకు వచ్చేసి ఇక్కడ మనకు సర్వే నెంబర్ సంబంధించిన కేఎంఎల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అంటే ఆ సర్వే నెంబర్ ఏంటి అనేది మనము ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. లైక్ ఈ సర్వే నెంబర్ పలానా 71లో ఉంది, 43లో ఉంది, 45లో ఉంది అనేసి మనకు ఈ విధంగా వాటి యొక్క సర్వే నెంబర్స్ అనేవి కూడా మనకు డిస్ప్లే చేయడం అనేది జరిగింది. కానీ మనకు రీసెంట్గా వచ్చిన మన ఎల్పిఎంస్ మ్యాథ్స్లో కేఎంఎల్స్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకొని అలాగే ఎల్పిఎంస్ ఎల్పిఎం ఏ విధంగా ఉందనేసి మనము చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఇది ఏ ఎల్పిఎంలో ఉందని ఐడెంటిఫికేషన్ చేసుకోవాలంటే కంపల్సరీ ల్యాప్టాప్ ఉపయోగించాల్సిన చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. సో అందరి దగ్గర ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ అనేది ఉండదు కాబట్టి మనం ఏ ఎల్పిఎంలో ఉన్నాము అనేది ఒక రెఫరెన్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి మనము కేఎంఎల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఎల్పి నెంబర్స్ ఏ విధంగా ఇక్కడైతే మనకు సర్వే నెంబర్స్ ఏదైతే చూపిస్తున్నాయో అదేవిధంగా ఎల్పిఎంస్ కూడా ఏ విధంగా మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా. సో మనము ముందుగా మనం క్యూజిఎస్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి ఏదైతే మనకు విలేజ్ సంబంధించిన కేఎంఎల్ షేప్ ఫైల్ విలేజ్ షేప్ ఫైల్ ఉంటుందో ఆ షేప్ ఫైల్ మనము ఇందులో ఇంపోర్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా ఈ విధంగానే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే యాడ్ వెక్టర్ లేయర్లోకి వెళ్ళి ఈ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా సరే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన విలేజ్ సంబంధించిన షేప్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనము సెంట్రాయిడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సెంట్రాయిడ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో ఈ విధంగా మనం సెంట్రాయిడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం. క్లిక్ చేసి దాని తర్వాత రన్ పైన క్లిక్ చేసి క్లోజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ఎల్పిఎం అవుటర్ బౌండరీ వచ్చేసి ఒక సెంట్రాయిడ్ పాయింట్ క్రియేట్ చేసుకొని వాటి యొక్క ఎల్పి నెంబర్స్ అనేవి ఇందులో మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఎల్పిఎంస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కావాలంటే ఒకసారి ఇక్కడ నేను మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. లేబుల్స్లోకి వెళ్ళి ఈ విధంగా మనకి ఎల్పి నెంబర్స్ అనేవి ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో ఇదే విధంగా మనకు ఈ గూగుల్ ఎర్త్లో కూడా డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా డిస్ప్లే అవ్వాలంటే మనం ముఖ్యంగా ఒక చిన్న ఫీల్డ్ క్రియేట్ చేసుకొని మనము ఎగ్జాక్ట్గా సేమ్ ఇదే ఉండేటట్టుగా చూసుకోండి. ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ ఫీల్డ్, క్యాపిటల్ NAME నేమ్, తర్వాత స్ట్రింగ్, ఇక్కడ లెంత్ వచ్చేసి 255. బాగా గుర్తుపెట్టుకొని నేము అంటే ఈ విధంగా చూపిస్తాను మీకు. ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసి న్యూ ఫీల్డ్లోకి వెళ్ళి నేమ్ టెక్స్ట్ స్ట్రింగ్ 255. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా మనకు ఇదే విధంగా ఉండాలి. నేమ్ అనేది NAME,
ఇక టైప్ వచ్చేసి టెక్స్ట్ స్ట్రింగ్ ఉండాలి, లెంత్ వచ్చేసి 255 ఉండాలి ఎగ్జాక్ట్గా. ఇది ఉంటేనే మనకు కేఎంఎల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు గూగుల్ ఎర్త్లో మనకు ఎల్పీ నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఓకే క్లిక్ చేసి తర్వాత ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లోకి వెళ్ళి మనకి ఏవైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో ఆ యొక్క ఎల్పీ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసి మనకు ఇక్కడ ఏదైతే ఎల్పీ నెంబర్ డిస్ప్లే అవుతుందో ఇక్కడ సేమ్ అదే విధంగా నేమ్ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో దీని తర్వాత మనం క్లోజ్ చేసేసుకొని చేసుకున్న తర్వాత మనము ఈ ఫైల్ని వచ్చేసి మనము ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ కీహోల్ మార్కప్ లాంగ్వేజ్. సో కేఎంఎల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇందులోకి వెళ్ళి ఈ విధంగా ఫైల్ నేమ్ సేవ్ చేసుకొని ఎక్కడైతే సేవ్ చేసుకున్నా అక్కడ సేవ్ చేసుకొని ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఓపెన్ అయిన ఫైల్ని మనము ఇక్కడ నేను మీకు ఓల్డ్ షేప్ ఫైల్ అనేది ఆఫ్ చేసి ఓన్లీ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మనకు ఎల్పిఎమ్స్ అనేవి మనకి ఇప్పుడు డిస్ప్లే అవుతున్నాయి. గతంలో మనకు ఏదైతే సర్వే నెంబర్ అనేది ఉంటుందో వాటి యొక్క సర్వే నెంబర్స్ మాత్రం డిస్ప్లే అయ్యేవి. ప్రజెంట్ మనకు వాటి యొక్క ఎల్పిఎమ్స్ కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతున్నాయి. అలాగే ఎల్పిఎం బౌండరీ ఎక్కడి వరకు ఉంది అనేది కూడా మనం ఇప్పుడు చూసుకోవాలంటే దానికోసం మనము షేప్ ఫైల్ యొక్క మెయిన్ షేప్ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకొని కేఎంఎల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దానికోసం రైట్ క్లిక్ చేసి షేప్ ఫైల్ లేయర్ పైన ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి సేవ్ ఫీచర్ యాజ్ కీహోల్ మార్కప్ లాంగ్వేజ్ క్లిక్ చేసి ఎల్పికేఎంఎల్ సేవ్ చేసుకొని ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకొని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింబాలజీ నో సింబాలజీ తర్వాత జియోమెట్రీ వచ్చేసి మనము ఇది పాలిగాన్ షేప్ ఫైల్ ఉంది కాబట్టి మనము లైన్ స్ట్రింగ్లో తీసుకుందాము. లైన్ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసేయండి. అంతే పైన క్లిక్ చేసి ఈ విధంగా మనం డిస్ప్లే చేసామంటే ఈ విధంగా మనకు ఎల్పిఎమ్స్ మరియు వాటి యొక్క బౌండరీస్ అనేవి మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఎగ్జాక్ట్ కాకపోయినా మనకు కొంచెం తేడా ఉంటుంది గూగుల్ ఎర్త్లో మనకు క్యూజెస్లో చూసిన దానికి. మనం కొంచెం మ్యాక్సిమం సెంటర్ పాయింట్లోకి వెళ్ళి తీసుకున్నామంటే మనము కరెక్ట్గా ఎక్కడ ఏ ఎల్పిఎంలో ఉన్నాం అనేసి మనకు లొకేషన్ అనేది కొంచెం ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇది చాలా యూజ్ అవుతుందని మనకు, ఎందుకంటే మనము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏ ఎల్పిఎం నెంబర్లో మనము ఉన్నామో తెలుసుకోవడానికి ఇది ఒక సింపుల్ ప్రాసెస్. సో మనము ఇవి రెండు చేసుకున్న తర్వాత ఇవి రెండు ఒకటే దానిలోకి రావడానికి ఈ ఎల్పి బ్రాహ్మణపల్లె కేఎంఎల్ని వీటిని సెలెక్ట్ చేసుకొని ఇందులో డ్రాగ్ చేసుకోవాలండి. ఇందులో డ్రాగ్ చేసేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మనకి ఇప్పుడు ఎల్పి నెంబరు రెండు బౌండరీ ప్లస్ వాటి యొక్క ఎల్పిఎం నెంబర్ ఏందనేసి మనకు రెండు కూడా ఒకటే కేఎంజెడ్లోకి వెళ్ళిపోతుంది. మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు జస్ట్ నేను ఎల్పి నెంబర్ యొక్క కేఎంఎల్ మాత్రమే కేఎంజెడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకి ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎల్పిఎం కూడా డిస్ప్లే అవుతుంది. మ్యాక్సిమం కొన్నింటిలో సెంటర్ పాయింట్ అనేది దూరం పడుతుంది. చాలా వాటికి
కరెక్ట్గా సెంట్రాయిడ్ కరెక్ట్గానే ఉంటుంది. ఇక్కడ ఒకటి అవుటర్ పార్ట్కి వెళ్ళి చూడండి. ఇది ఎందుకంటే నది కాబట్టి దీని యొక్క సెంట్రాయిడ్ పాయింట్ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి సో అక్కడ మనకి డిస్ప్లే అనేది దొరుకుతుంది. అట్లా ఒక 5-10% అనేది కొన్ని సెంట్రాయిడ్ పాయింట్స్ అవతల కూడా పడి ఉండొచ్చు. మ్యాక్సిమం ఉన్న వాటికి మాత్రం లోపలనే ఉంటుంది. జస్ట్ మనకి ఇది రెఫరెన్స్కి కొంచెం బాగా యూజ్ అవుతుంది. సో హోప్ యూ గైస్ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా దానికి సంబంధించిన వీడియోస్ ఏదైనా కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.